ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 1 సెట్స్ ఎక్సర్సైజ్ 1C ముందున్న ఎగ్జాంపుల్స్ నేర్చుకుందామా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 9 కన్సిడర్ ద సెట్స్. ఇలా 5ABC అనే సెట్స్ ఇచ్చారు. ఇన్సర్ట్ ద సింబల్. సబ్సెట్ ఆర్ నాట్ ఏ సబ్సెట్ బిట్వీన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెట్స్. చూడండి, ఫస్ట్ వన్ 5-B. నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ కాబట్టి 5 అనేది బీకి సబ్సెట్ అవుతుంది. సెకండ్ వన్ A-B. ఏలోని ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఏలో 1-3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బీలో 1 మాత్రమే ఉంది, 3 లేదు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. నెక్స్ట్ A-C. ఏలోని ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. 1-3 కాబట్టి ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఫోర్త్ వన్ B-C. బీలోని ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయో లేదా 159 బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది మా. 10th వన్ లెట్ A-B అనే 2 సెట్స్ ఇచ్చారు. ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుందా, బి ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుందా, ఒకవేళ కాకపోతే ఎందుకు అని చెప్పమన్నారు. గివెన్ ఏబి సెట్లు. చూడండి, ఏ అనేది బీకి సబ్సెట్ అవుతుందా? ఇక్కడ ఏ అనే ఎలిమెంట్, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఈ లేదు, ఐ లేదు, ఓ లేదు, యూ లేదు. ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఎందుకు? ఈ ఐ ఓ యూలు బీలో లేవు కాబట్టి. ఈ ఐ ఓ యూ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. నెక్స్ట్ B is subset of A. No, B is not a subset of A. ఎందుకంటే BCDలు ఏలో లేవు కాబట్టి. BCD does not belongs to A. Example 11. Let A, B and C be 3 sets. If A belongs to B and B subset C, is it true A subset C? If not, give an example. నేను ఏ బిలాంగ్స్ టు బి అంటే ఏంటిమా? ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. బి సబ్సెట్ సి అంటే బిలోని ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉండాలి. నేను ఇలా తీసుకుంటున్నాను ఏబిసి సెట్స్ని. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, బి ఈక్వల్ టు ఈ ఏ సెట్ మొత్తాన్ని బిలో ఎలిమెంట్గా తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఎలిమెంట్ 2. సి సెట్లో బి సెట్తో పాటు 3 అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. అంతే కదా, బి సబ్సెట్ సి అంటే బిలోని ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉండాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 1 బిలాంగ్స్ టు ఏ అవుతుంది. ఇక్కడ 1 అనేది సిలో ఉందా? లేదు కదా. వేరేగా ఇలా 1 ఉంటే 1, ఇట సబ్సెట్ ఆఫ్ 1, 2, 3 అప్పుడు 1 అనేది సిలో ఉన్నట్టు. కానీ ఇక్కడ ఏముంది? సెట్ ఆఫ్ 1 ఉంది కాబట్టి హియర్ 1 బిలాంగ్స్ టు ఏ అండ్ 1 does not belongs to C. Therefore, A is not a subset of C. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.